అమరావతిలో మోడీ సభకు సర్వం సిద్ధం చేశామన్నారు నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్. వర్షం వస్తుందన్న వాతావరణ హెచ్చరికలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామన్నారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తరలివచ్చి ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని సూచిస్తున్న ప్రధాని ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతాన్ని? మనకు పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. సో జస్ట్ రిహర్సల్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీజీ డ్రై రన్ కూడా చేస్తూ ఉంటున్నారు. సో మొత్తం కూడా కంప్లీట్గా అదే అయిపోయింది. ఓన్లీ ఫ్లోరల్ డెకరేషన్ మాత్రమే, అది కూడా ఇప్పుడు కాసేపట్లో రిహర్సల్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టేసి అన్నీ కూడా 10 o'clock లోపల మొత్తం కంప్లీట్ చేసేస్తాము. సో దాదాపు 5 లక్షల మంది దాకా మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి వస్తూ ఉంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. సో ప్రజలందరినీ కోరుతున్నామంటే మనకు మొత్తం సభ ప్రాంగణానికి రావడానికి ఒక 5 రూట్లు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఒక 2 రూట్లు వివిఐపి రూట్లు ఏర్పాటు చేసుకున్నాము. అదన్నీ కూడా ఇప్పుడు మీడియా మూలంగా తర్వాత మా కలెక్టర్లు ఎస్పీల ద్వారా ఆ వివరాలు మొత్తం కూడా మ్యాప్ రూపంలో పంపించడం జరిగింది. సో ఆ రూట్లో రావాలి. మళ్ళీ ప్రతి ఒక్కరికి లంచ్ డిన్నర్ వచ్చేసి బయట కొన్ని పాయింట్స్ని మేము ఫిక్స్ చేయడం జరిగింది. ఏ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ లంచ్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళి డిన్నర్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఆ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇక్కడ సభా ప్రాంగణానికి వచ్చినప్పుడు లోపల ఏదైనా తీసుకుని రావాలంటే ఏ ఒక్క వస్తువుని సెక్యూరిటీ పరంగా అలో చేయరు. ఒక మొబైల్ ఫోన్ తప్ప వేరే ఏమీ అలో చేయరు కాబట్టి దయచేసి ఏమి కూడా తీసుకుని రాకూడదని నేను చెప్తున్నాము. ఒక వాటర్ కూడా మేమే లోపల ఇస్తున్నాము. సో అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బయట ఖచ్చితంగా వాటర్ కానీ మిగతాదన్నీ కూడా బటర్ మిల్క్ కానీ వైరస్ ప్యాకెట్ కానీ ఉంటుంది. బయట కూడా మెడికల్ టీమ్స్ పెట్టుకున్నాము, శానిటేషన్ టీం పెట్టుకున్నాము, డ్రింకింగ్ వాటర్ టీం పెట్టుకున్నాము. సో అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వచ్చి వెళ్ళాలని కోరుతున్నాం. సార్, వర్షం పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో మనకు వర్షం వచ్చే అవకాశం ఉంది. 5 o'clock నుంచి 9 o'clock దాకా వర్షం వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది బ్లాక్ కట్ అండ్ స్టైల్ కాబట్టి మేము 11 పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 8,000 బస్సెస్, తర్వాత 5,000 కార్స్, ఒక 2,000 2 వీలర్స్ 3 వీలర్స్ అకామిడేట్ చేసుకోవాల్సిన దానికి కావాల్సిన స్థలం అయితే మేము ఏర్పాటు చేసుకున్నాము. ఒకవేళ వర్షం వస్తే మొత్తం కూడా రోడ్లో పెట్టేసి మళ్ళీ ప్రతి ఒక్క రోడ్లో ఉన్న ప్లేసెస్ని పెట్టి దాన్ని పికప్ డ్రాప్ మూవ్మెంట్ మొత్తం కూడా పోలీస్ వాళ్ళు డీటెయిల్గా ట్రాఫిక్ మూవ్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఆ ట్రాఫిక్ మూవ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ చేశారు సార్? సో వాళ్ళందరూ కూడా జనాలు ఎక్కడి నుంచి ఏ విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఏ మండల్ పాయింట్కి వస్తారు, ఆ మండల్ పాయింట్ నుంచి ఏ రూట్ ద్వారా ఇక్కడ రావాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్కడెక్కడ ఫుడ్ ఏర్పాటు చేయాలి, ఆ ఫుడ్ ఏర్పాటు చేసే ప్లేస్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు చేశారు. ఆ వివరాలు మొత్తం కూడా మేము షేర్ చేయడం జరిగింది. మీడియా కూడా షేర్ చేసి అవన్నీ కూడా పబ్లిష్ చేయవలసిందిగా కోరుతున్నాం. విఐపి ఎంఐపికి సంబంధించి ఏ రూట్ను ప్రిఫర్ చేశారు? దానికి సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? విఐపి ఎంఐపి మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట రోడ్ రెగ్యులర్ రూట్లో అలో చేస్తాము. అది కాకుండా కరకట్టకు అనుకుని ఇంకొక ఆల్టర్నేట్ రూట్, అడిషనల్ రోడ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది ఉండవల్లి సెంటర్ నుంచి లోపల వస్తుంది. అది కూడా కరకట్టకి అనుగుణంగా వస్తుంది. మళ్ళీ అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లో 3 ప్లేస్ ఉంది కాబట్టి 3 రోడ్లో మనం మార్కింగ్ చేసాము. సో ఆ ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా మనకు N9 రోడ్ ద్వారా ఇక్కడ సభ ప్రాంగణానికి ఇక్కడ వివిఐపి పార్కింగ్, ఎంఐపి పార్కింగ్ మనకు ప్రధాని గారు వెళ్ళే ఆ కాన్వాయ్ రూట్ దగ్గర ఉంది. విఐపి పార్కింగ్ డైస్ వెనక ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు లోపల రావచ్చు. సో ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాసెస్లో వెహికల్ పాసెస్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రూట్ని ఫాలో చేసుకుని రావాలి. చివరిగా చెప్పండి సార్, ప్రధాని ఎంతసేపు ఇక్కడ ఉండబోతున్నారో, ఆ ఉన్నంతసేపు అంటే సభా ప్రాంగణానికి లోపలికి ఎంతవరకు అలౌ చేస్తారు? సో ఏ టైం నుంచి లోపలికి అలౌ చేయకపోతే? మనకు మొత్తం ప్రధాని గారు ఉండేది మన రాష్ట్రంలో 2 గంటలు 50 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల దాకా ఉంటారు. సో దీంట్లో మనము ఈ హెలిప్యాడ్కి వచ్చే 4 hours ముందు నుంచి స్టాప్ చేస్తాము. సో దానిలో అప్పుడు దాకా అలో చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఎక్కువ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్, ట్రాఫిక్ రూట్ అని కూడా వాళ్ళు ఆ వివరాలు ఇచ్చారో ఆ వివరాలను చూసుకొని అందరం కూడా దాన్ని సలహాలు చూసుకొని పాటించవలసిందిగా కోరుతున్నాం. తిరిగి వెళ్ళేటప్పుడు అంటే ఎవరైతే పార్కింగ్ ప్లేస్లో నుంచి వారి స్థానాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోమని సూచిస్తారు? చాలా జాగ్రత్తగా వాళ్ళకి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడైతే పెట్టామో మళ్ళీ చాలా జాగ్రత్తగా అక్కడికే వెళ్ళాలి. ప్రతి ఒక్క బస్సులో ఒక స్టాఫ్ కానీ ఒక ఆఫీసర్ కానీ ఉంటారు. సో వాళ్ళు సూచనల మేరకు అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళాలని కోరుతున్నాం.
థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని హెచ్ఎంటీవీ కోరుకుంటోంది. సో మొత్తానికి మాత్రము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి, మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చే ప్రజలందరూ కూడా పూర్తిగా పోలీసు వారికి అలాగే అధికారులకు సహకరించాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రధాని సభలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికి కూడా మంచినీళ్ళ బాటిల్ కూడా అలవ్ లేదు, కేవలం ఒక మొబైల్కి మాత్రమే అలవ్ ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. పార్కింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్తున్నారు నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, అమరావతి.